శివపురాణము 6వ రోజు కుమారస్వామి. గురువర్య, కుమారస్వామి చేతిలో తారకుడు మరణించాడు అన్నారు కదా! అసలు కుమారస్వామి వృత్తాంతం ఏమిటి? షణ్మాత్తరుడు అంటే ఎవరు? కుమారస్వామికి ఎందరు భార్యలు? ఈ వివరాలన్నింటినీ మాకు తెలియచేయవలసినది అని అడిగాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. సాక్షాత్తు పరమేశ్వరి హిమవంతుని కుమార్తెగా పుట్టి హైమవతి అనబడింది. పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది. శివపార్వతుల వివాహం నిత్యమైంది. ఆ వివాహానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, సాధ్యులు, కింపురుషులు, అప్సరాగణం అంతా విచ్చేసింది. వివాహానికి విచ్చేసిన వారందరూ యథావిధిగా చందన తాంబూలాది సత్కారములు అందుకొని ఎవరు స్థానాలకు వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నందీశ్వరుడు పార్వతీదేవిని చూసి, అమ్మా, ఇంతకాలము కఠోరమైన నియమాలతో తపస్సు చేసి ఉన్నావు కాబట్టి శరీరం బాగా అలసిపోయి ఉంటుంది. అందులోనూ వివాహ వేడుకలు, అందుచేత మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. వెండి కొండ మీద నవరత్నములు తాపడం చేసిన పడక గది మీకోసం ఎదుర్చూస్తోంది అన్నాడు. ఆ మాటలు విన్నదే తడవగా పార్వతీ పరమేశ్వర్లు పడక గది ప్రవేశించారు. ఆ గది చాలా అందంగా అలంకరించబడింది. నందీశ్వరుడు అత్యంత శ్రద్ధాశక్తులతో దాన్ని అలంకరించాడు. ఆ గది సర్వాలంకార శోభితమై అలరారుతున్నది. పన్నీటి గుమగుమలు, కస్తూరి మొదలైన పరిమళ ద్రవ్యములు, సువాసనలు వెదజల్లుతున్నాయి. నవరత్నాలతో రంగవల్లులు తీర్చిదిద్దారు. అందమైన చిత్రాలు వేశారు. సువాసనలు వెదజల్లే మల్లె, జాజి, సంపెంగ ఇత్యాది పూలతో అలంకరించారు. ఆ గది మధ్యలో హంసతూలిక తల్పం, దానిపైన పూల పాన్పు. ఇంత ఎందుకు? అందులో ప్రవేశించిన వాడు ఏ రాగి అయినప్పటికీ మరుక్షణంలో సరాగి కావలసినదే. శృంగారానుభూతి కలిగిన తీరవలసినదే. పార్వతీ పరమేశ్వర్లు ఆ గదిలో ప్రవేశించారు. కేళి మందిరము దరిదాపులకు కూడా ఎవ్వర్నీ రానివ్వొద్దు అని శాసించాడు శంకరుడు. శివుని ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు. రాజహంసలు మానస సరోవరంలో ప్రవేశించినట్లుగా శయ్యామందిరంలో ప్రవేశించారు. మన్మథ క్రీడలతో తేలియాడుతున్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడిచిపోతున్నాయి. కానీ వారికి మాత్రం కాలమంతా క్షణములు జరిగినట్లే ఉంది. తారకాసురుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. చివరకు దేవతలకు త్రాగడానికి నీరు కూడా లేకుండా చేశాడు. ఆ బాధ భరించలేని దేవతలు బ్రహ్మ వద్దకు పోయి, పరమేష్టి, రాక్షసులు తపస్సు చేస్తున్నారు. వారు కోరిన కోరికలు నీవు తీరుస్తున్నావు. ఆ వరబలంతో వారు దేవతలైన మమ్ములను నానా హింసలు పెడుతున్నారు. మేము తారకుని బాధలు పడలేక ఉన్నాం. ఏ రకంగానైనా సరే మమ్మల్ని రక్షించవలసిందని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలను చూసి, పుణ్యాత్ములారా, నీ బాధలను నేను అర్థం చేసుకోగలను. తపస్సు చేసిన వాడికి వరం ఇవ్వకుండా ఉండటం కాని పని. నేను ప్రత్యక్షం కాలేదనుకో, ఆ తపస్వి ఇంకా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ వేడికి లోకాలన్నీ బూడిదైపోతాయి. కాబట్టి లోకాలను రక్షించటానికైనా సరే నేను ఆ తపస్వికి ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు తారకుడు లోక కంటకుడైనాడు. అతన్ని సంహరించే మార్గం విష్ణుమూర్తే చెప్పాలి. మనమందరం కలిసి శ్రీహరి వద్దకు వెళదాం రండి అన్నాడు. బ్రహ్మదేవుడు ముందు నడవగా అష్టదిక్పాలకులు 33 కోట్ల మంది దేవతలు, మహర్షులు, మునీశ్వర్లు అందరూ ఆ శ్రీహరి సందర్శనార్థము వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠ ద్వారం సమీపించగానే ఆపద్బాంధవ, వైకుంఠవాస, శరణు శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు. విన్నాడు విష్ణువు. పరిస్థితి అర్థమైంది. తారకుని బారి నుండి రక్షించమని అడుగుతున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవతలారా, పార్వతీ పరమేశ్వర్లు ఏకాంత మందిరంలో ఉన్నారు. ఇప్పుడు శివుని వీర్యం వలన ఉదయించే కుమారుడే తారకుణ్ణి సంహరించగలడు. 1000 దివ్య సంవత్సరములు జరిగితే గాని శివునుకు
వీర్యస్ఖలనము కాదు. అయితే అంతవరకు వేచి ఉండటం చాలా కష్టమైన పని. అయితే దీనికొక మార్గం ఉన్నది. పరమేశ్వరుని వీర్యము పార్వతీదేవి గర్భమున పతనం కాకుండా నిరోధించండి. అప్పుడు మీ పని తేలిక అవుతుంది. అయితే స్త్రీ పురుషులు కామ వ్యాపారంలో ఉన్నప్పుడు వారికి అంతరాయము కలిగించటం అనేది నీచాతి నీచమైన పని. దానివల్ల మహాపాపం కూడా వస్తుంది. దీనికి చిన్న కథ ఒకటి చెప్తాను వినండి. పూర్వకాలంలో దేవేంద్రుడు ఒకసారి తన నందనోద్యానవనంలో రంభతో కామకేళి విలాసాలలో ఉన్నాడు. అదే సమయంలో దుర్వాస మహర్షి ఇంద్రుని దర్శనార్థమై స్వర్గానికి వచ్చాడు. వచ్చిన మహర్షి ఉద్యానవనంలో రంభ ఇంద్రులను చూశాడు. అటువంటి సమయంలో చూడనట్లుగా వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ దుర్వాసుడు వారి దగ్గరికి పోయి నుంచున్నాడు. ఇంద్రుని బాహువులను వదిలించుకొని రంభ వెళ్ళి దూరంగా నుంచింది. ఈ రకంగా వారి కలాపానికి విఘ్నం జరిగింది. ఈ పాపము దుర్వాసుడికి తగిలింది. అతడి భార్య 1000 సంవత్సరాలు జబ్బు చేసి మంచమెక్కింది. అప్పుడు దుర్వాసుడు చండిక అనే ఇంకొక స్త్రీని వివాహమాడాడు. కానీ ఈ పాపపు మహత్యం వల్ల ఆమెతో కూడా కాపురం చెయ్యలేకపోయాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అన్నాడు. పార్వతీ పరమేశ్వర్లు ఆనంద సముద్రంలో ఒలలాడుతున్నారు. ఈ విధంగా 1000 సంవత్సరాలు దాటిపోయింది. తారకుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోకాలు గడగడలాడిపోతున్నాయి. ముల్లోక వాసులు ఈ ముప్పును భరించలేక పరుగు పరుగున పరమేష్ఠి దగ్గరికి పోయి అతనితో సహా శ్రీహరి కాళ్ళ మీద పడ్డారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో సహా దేవతలనందరినీ వెంటబెట్టుకొని కైలాసం వెళ్ళాడు. యథాప్రకారం పార్వతీ పరమేశ్వర్లు మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు. విష్ణుమూర్తి నందీశ్వరుని చూసి పరమేశ్వరునితో అత్యవసరమైన పని ఉన్నది, లోపలికి వెడతాము అన్నాడు. లోపలికి వెళ్ళడానికి చీమను కూడా అనుమతించవద్దని పరమేశ్వరుని ఆజ్ఞ అన్నాడు నందీశ్వరుడు. లక్ష్మీకాంతుడు తనతో వచ్చిన దేవతలతో, దేవతలారా, శివుని ఆజ్ఞను ధిక్కరించడానికి లేదు. అలా అని మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి అంతకన్నా లేదు. కాబట్టి యుక్తియుక్తముగా ఒక పని చేద్దాం. ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి దాని అభిషేకములు చేసి బిల్వ దళాలతోనూ తుమ్మి పువ్వులతోనూ పూజలు చేసి ధూప దీప నైవేద్యములు సమర్పిద్దాము. అప్పుడు భక్తవత్సలుడైన శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. విష్ణువు చెప్పినదే తడవుగా దేవతలందరూ మట్టితో తలా ఒక శివలింగం తయారు చేసి దానిని తమ అరచేతులలో ఉంచుకొని యథావిధిగా అర్చించారు. ధూప దీప నైవేద్యములనిచ్చి మంగళహారతులు సమర్పించారు. శంకరా, భక్తవ శంకరా, పాహి పాహి రక్షమాం అంటూ నినాదాలు చేశారు. భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు దేవతల భక్తి ప్రవత్తులకు సంతసించి పార్వతిని వదిలి వారి ముందు ప్రత్యక్షమై, దేవతలారా, మీరు వచ్చిన పని ఏమి అన్నాడు. అప్పుడు దేవతలంతా ముక్త కంఠంతో, దీనబంధు, ఆశ్రిత వత్సల, అనాథ రక్షక, పాహిమాం పాహిమాం, స్వామి, తారకాసురుని బాధలు పడలేకుండా ఉన్నాం. ఆ దుర్మార్గుడు నీ వీర్యమున పుట్టిన కుమారుని వల్ల తప్ప అన్యులచే మరణించడు. అతడు మరణిస్తే గాని లోకాలు శాంతించవు. కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నారు. దేవతల పలుకులు ఆలకించిన పరమేశ్వరుడు తన వీర్యమును అగ్నిగుండంలో వదిలిపెట్టాడు. పార్వతీదేవి శయ్యా మందిరం నుండి బయటకు వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని, దేవతలారా, మీరు చేసిన పని మూలంగా నా గర్భాన జన్మించవలసిన బాలునకు అవాంతరం ఏర్పడింది. కాబట్టి ఇక నుంచి మీ భార్యలందు మీకు కూడా సంతానం ఉండదు అని శపించింది. పరమశివుడు పరిపరి విధాల పార్వతికి నచ్చచెప్పి మళ్ళీ ఆమెను శయ్య మందిరానికి తోడుకొని పోయాడు. ఒకసారి సప్త ఋషులు దేవతల ప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం పూర్తి కావచ్చింది. సప్త ఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు అర్పిస్తున్నారు. అగ్ని యొక్క జ్వాలలో మునికాంతల మోములు కళకళలాడుతున్నాయి. వారి అందచందాలు చూసి మోహ పరవశుడైనాడు అగ్నిదేవుడు. క్షమేణ విరహాగ్నిలో వేగిపోతున్నాడు.
భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంది అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి. ఏ రకంగానైనా సరే తన భర్తను శాంతపరచాలనుకున్నదై ఒక్కొక్కసారి ఒక్కొక్క మునిపత్ని రూపం ధరించి అగ్నిదేవుని చేరి సుఖించింది. ఆయనను సంతోషపెట్టింది. ఈ రకంగా 6 రూపాలు ధరించింది. కానీ వశిష్ఠుని భార్య అరుంధతి రూపం మాత్రం ధరించలేదు. ఇలా ఆరుగురు మునిపత్నుల రూపంలో అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్న శివుని వీర్యము 6 రూపాలుగా స్వాహాదేవి యందు ప్రవేశించింది. స్వాహాదేవి శివుని వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసం మీద ఒక శిఖరాన వదిలేసింది. గాలి కదలికల చేత ఆ వీర్యం ఆకాశగంగ యందు చేరింది. గంగ కూడా శివుని వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపంలో 6 పాయలుగా చీలి నది తీరం నందు గల రెల్లు దుబ్బలలో ఆ వీర్యాన్ని వదిలేసింది. ఆ రెల్లు గడ్డి అందే బాలుడు జన్మించాడు. శరము అనగా రెల్లుగడ్డి. ఆ రెల్లుగడ్డి అందు జన్మించాడు కాబట్టే కుమారస్వామి రజమ్ముడు అని పిలువపడ్డాడు. మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ఠా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రెల్లు దుబ్బలలో వదలబడిన శివుని వీర్యము పరిపక్వము చెంది ఒక బాలుడు జన్మించాడు. అతడికి 6 తలలు 12 చేతులున్నాయి. మణిమయ కిరీటాది ఆభరణములతో దివ్య శస్త్రాస్త్రములతో అలరారుతున్నాడు. చతుర్వేదాలు, ఆయుర్వేదము, ఓంకారములను 6 ముఖాలతోనూ వల్లవేస్తున్నాడు. అతడిది వజ్రకాయము. ఈ బాలుడు జన్మించగానే దేవతలు పూలవాన కురిపించారు. ఇతడే కుమారస్వామి. ఇతడు జన్మించగానే మునిపత్నులు అగ్నిహోత్రునితో రహస్యముగా కలిశారనే అపవాదు వచ్చింది. మహర్షులు వారి భార్యలను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు. మునిపత్నులు ఇల్లు వదిలి గంగానది తీరం చేరి రెల్లు దుబ్బలలో ఉన్న పాపడిని చూశారు. ఆ బాలుని చూడగానే వారి స్తనముల నుండి స్తవ్యము స్రవించింది. అప్పుడు వారందరూ ఆ బాలునకు దగ్గరికి తీసుకొని అతడికి స్తనమ్యము ఇచ్చి తమకు వచ్చిన అపవాదు విన్నవించి తమను రక్షించమని అడిగారు. వారందరికీ అభయమిచ్చాడు షణ్ముఖుడు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని నామకరణం చేశాడు. 6 మునిపత్నులను కృత్తికలు అంటారు. షణ్మునికి కృత్తికలు స్తన్యం ఇచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అనబడ్డాడు. కుమారుడు దినదిన ప్రవర్తమానుడవుతున్నాడు. సింహశార్దులాది మృగాలే అతడికి ఆట వస్తువులు. శివధనస్సును అవలీలగా ఎత్తి సంధించి బాణము లేయగా హిమాలయ పర్వతాలలోని ఒక శిఖరం ఎగిరిపోయింది. ఇంకో బాణంతో క్రౌంచ పర్వతాన్ని ముక్కలు చేశాడు. విలువిద్యాభ్యాసము చేసే రోజులలోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి తనకన్నా బలమైన వాడు దేవతలలో ఉద్భవించాడేమో, ఎందుకైనా మంచిది అతన్ని అంతం చేద్దామని వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదికి ప్రయోగించాడు. వజ్రాయుధం యొక్క పోయి అప్పుడు కుమారస్వామి దేహంలో వక్షస్థలం నుండి విశాఖుడు, కుడి పార్శ్వం నుండి విశాఖుడు, ఎడమ పార్శ్వం నుండి నైగమాఖ్యుడు జన్మించారు. బల పరాక్రమాలలో వారికి వారే సాటి. వారు ముగ్గురు బయలుదేరి ఇంద్రుణ్ణి బందీగా చేసి తెచ్చి కుమారుని ముందు నిలబెట్టారు. శరవణ భవుడు ఇంద్రుని క్షమించి వదిలేశాడు. ఒక రోజున పార్వతీ పరమేశ్వర్లు కొలువు తీరి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి దేవసేన అనే కన్యకు వివాహం చెయ్యమని సలహా ఇచ్చాడు. ఏకాదశి నాడు దేవసేన కుమారస్వామిని దేవతలకు సేనానిగా ఎన్నుకున్నారు. త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు తథాస్తు అన్నారు. దేవతలందరూ వారి వారి ఆయుధాలను కుమారస్వామికి ఇచ్చారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కుమారస్వామితో, కుమారా, నీ శౌర్య ప్రతాపాలతో రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించవలసిందిగా, ధర్మస్థాపన చెయ్యవలసినదిగా తారకాసురుడు నరబల గర్వంతో విర్రవీగుతున్నాడు. అతడిని సంహరించి దేవతలకు శుభము చేకూర్చవలసినది అన్నాడు.
దేవ సైన్యాన్ని వెంటబెట్టుకొని తారకుడు నివసించే శోణీతపురము పైకి దండయాత్రకు బయలుదేరాడు. షణ్ముఖుడు రణభేరులు మ్రోగినాయి. భేరీ బాంకారాలకు దిక్కులు పిక్కటిల్లినాయి. రాక్షసుల గుండెలు అదిరిపోయినాయి. శోణితపురాన్ని ముట్టడించారు దేవతలు. ధర్మ పద్ధతి ప్రకారం విశాఖుణ్ణి రాయబారం పంపారు. విశాఖుడు తారకాసురుని సభకు వెళ్ళి, దానవేంద్ర, నువ్వు లోకంలో దేవతలను ఓడించావు, ధర్మాన్ని నాశనం చేశావు. అది చాలదన్నట్లు దేవతలను, మునులను, సాధు పుంగవులను నానా బాధలు పెడుతున్నావు. నీకు ఇది తగదు. ఇంతవరకు జరిగిన దాన్ని వదిలేయి. ఇంక నువ్వు పాతాళానికి వెళ్ళి భోగవతిపురాన్ని ఏలుకో. స్వర్గాన్ని దేవతలకు అప్పగించు, లేదా నీ వంశ నాశనం జరుగుతుంది. షణ్ముఖుడు నిన్ను సంహరించడానికిగా ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తారకాసురుడు ఒక పక్క నవ్వు, ఇంకొక ప్రక్క కోపం వచ్చినాయి. అతడు విశాఖుడితో, ఔరా, నిన్నగాక మొన్న పుట్టిన షణ్ముఖుని చూసుకున్న దేవతలకింత మిడిసిపాటు అనుకొని మంత్రిమండలిని సలహా అడిగాడు. వారు, రాజా, తమ దాటికి తట్టుకోలేక దేవతలు తలొక దిక్కుకు పరిగెత్తారు. అటువంటి వారికి భయపడి మనం పాతాళానికి పోవటమా? తమరు అనుజ్ఞ ఇవ్వండి. రాక్షస సేనలు దేవతల మీద విరుచకపడతాయి అన్నారు. తారకుడికి మంత్రుల సలహా నచ్చింది. మరుసటి రోజు రణరంగంలో కలుద్దామని దేవతలు సమాధానం పంపాడు తారకుడు. మన్నాడు తెల్లవారింది. దేవదానవ సైన్యాలు రణరంగంలో ఎదురెదురుగా నిలిచాయి. కుమారస్వామి సైన్యానికి శిరోభాగాన ఉన్నాడు. దిక్పాలకులు పార్వభాగాల యందున్నారు. ఈ రకంగా వ్యూహం నిర్మించారు. తారకుడు దేవతలకు దీటుగా పద్మవ్యూహం నిర్మించాడు. దాని మధ్యన తారకుడు పార్వముల యందు బాణాసరుడు, ప్రలంబాసరుడు నిలిచారు. దేవదానం సంగ్రామం మొదలైంది. యుద్ధ భూమిలో విరిగిపోయిన రథాలు, శరీర భాగాలు తెగిన యోధులు, తలలు తెగిన సైనికులు ఆయుధాలకు బలైపోయిన ఏనుగులు, గుర్రాలు, రక్తం కాలువలు కట్టి ప్రవహిస్తున్నది. భయంకరంగా ఉంది పరిస్థితి. తారకుడు విజృంభించాడు. అతడి దెబ్బ కాకలేని దేవతలు కుమారస్వామిని శరణు కోరారు. కుమారస్వామి దేవ సైన్యానికి ధైర్యం చెప్తున్నాడు. వారిలో ఉత్సాహం రేపుతున్నాడు. యుద్ధానికి పురిగొల్పుతున్నాడు. ప్రలంబాసురుడు కుమారస్వామితోనూ, తారకుడు వీరభద్రునితోనూ, దంభుడు అగ్నితోనూ, జంబాసురుడు శమనునితోనూ, అతిబలుడు ఈశ్వరునితోనూ, శంభాసురుడు కుబేరుడితోనూ, కుంభ కుంజరాసురులు సూర్య చంద్రులతోనూ యుద్ధానికి తలపడ్డారు. వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ మరునాటి ఉదయం తారకాసురుడు చక్రవ్యూహాన్ని పన్నాడు. షణ్ముఖుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. కుమారస్వామి మహాపాశుపత్రస్త్రాన్ని ప్రయోగించాడు. అది కనిపించిన దానవ వీరులందరినీ భస్మం చేస్తోంది. రాక్షసులు పారిపోయి సముద్రంలో దాక్కున్నారు. పాశుపతం తిరిగి వచ్చేసింది. నారాయణాస్త్రము, పాశుపతాస్త్రములు పారిపోయే వారిని సంహరించవు. ఈ రకంగా రణభూమి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు తారకాసురుడు. తారకాసురుడు యుద్ధ భూమి నుండి ఇంటికి పారిపోయాడు. ఇదివరకు ఎన్నడూ ఇలాంటి పరాభవాన్ని చూడలేదు. కోపంతో ఊగిపోయాడు. కానీ చేసేదేమీ లేదు. శివలింగాన్ని ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజించాడు. పంచాక్షరి మంత్రాన్ని జపించాడు. ఇప్పుడు శత్రు సంహారం కావాలి. అందుకని నువ్వులు జిల్లెడు పాలతో పార్థివలింగాన్ని అర్చించాడు. తారకుని అర్చనలు అందుకున్నాడు శివుడు. ప్రసన్నుడైనాడు. తారకను ఎదుట ప్రత్యక్షమై శివుడు, తారక, బ్రహ్మదేవుని అర్చించి ఏ వరములు పొందావో అవన్నీ సఫలీకృతం కాబోతున్నాయి. నువ్వు కోరుకున్న విధంగానే మరణం ఆసన్నం అవుతున్నది. కర్మఫలము తప్పింప సాధ్యం కాదు. అయినప్పటికీ పార్థివలింగాన్ని అర్చించావు కాబట్టి నీకు శాశ్వత కైవల్యం ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న తారకుడు, దేవదేవ, నీ సంకల్పం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే జరగనివ్వు. నేను చాలా కాలం రాజ్యం చేశాను. ముల్లోకాలను ఏలాను. నేను పొందని భాగ్యము గాని
అనుభవించని సుఖము కానీ లేవు. తీరని కోరికలు అసలే లేవు. అయినప్పటికీ నాదొక చిన్న విన్నపం. నా మెడలో వేలాడుతున్న ఈ శివలింగం నా కంఠంలో ఊపిరున్నంత వరకు నిత్య పూజలందుకున్నది. నా తదనంతరం కూడా ఈ లింగము శాశ్వత పూజలందుకునేలా వరమీయవలసినదిగా అన్నాడు. తథాస్తు అన్నాడు శివుడు. మన్నాడు ఉదయం దేవదానవులు యుద్ధానికి తలపడ్డారు. సేనలు విజృంభించినాయి. తారకుడు షణ్ముఖుని ఎదిరించి, ఓరి బాలక, 33 కోట్ల మంది దేవతలు కూడా నా ముందు నిలవలేకపోయారు. ఇక నువ్వెంత అయినా పాలు త్రాగే పసిబాలుడవు. నీకు యుద్ధం ఎందుకు? హాయిగా ఆటలాడుకునే వయసులో నీకు యుద్ధం ఎందుకు? నేను శివభక్తుడను. ఈశ్వరుడు నా స్వామి. అటువంటి నా స్వామి కుమారుడవు కాబట్టి ఇంతవరకు ఉపేక్షించాను. ఇంకా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విన్న కుమారస్వామి, ఓ తారా, నేను చిన్నవాడనే, కానీ నీ మాటలకు లొంగిపోయేవాడిని కాదు. నీ బెదిరింపులకు లొంగేవాణ్ణి అంతకన్నా కాదు. భీకర సంగ్రామానికి బెదరను. నీ ఆటలింక సాగవు. మాటలు కట్టిపెట్టి యుద్ధానికి రా అన్నాడు. కుమారస్వామి తారకాసుల మధ్య భీకర సంగ్రామం మొదలైంది. తారకుడు మయుడు ప్రసాదించిన మహాశక్తిని ప్రయోగించాడు. దాని ధాటికి దేవతలంతా భయభ్రాంతులైనారు. ఆ శక్తి షణ్ముఖుణ్ణి రథాన్ని చుట్టుముట్టింది. స్కందుడు బ్రహ్మాస్త్రంతో ఆ శక్తిని భేదించాడు. కుమారస్వామి అనేక అస్త్రాలను తారకుడిపై ప్రయోగించాడు. తారకుడు చెక్కు చెదరలేదు. ఈ రకంగా 20 రోజులు యుద్ధం జరిగింది. ఆ రోజు రాత్రి స్కందుడు బ్రహ్మాది దేవతలను ప్రార్థించి, మహానుభావులారా, నేను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు మరణించటలేదు. ఇంకా దారి ఏది అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి, కుమార, తారకుని మెడలో శివలింగం ఉన్నది. అది చాలా మహిమ గలది. అది మెడలో ఉన్నంత వరకు అతడికి చావు లేదు. ఆగ్నేయాస్త్రంతో దానిని పగలగొట్టు. అది ముక్కలై భూమి మీద పడిందా, ఆ ముక్కలన్నీ వెంటనే ఒకటి అయిపోయి మళ్ళీ తారకుని మెడని చేస్తాయి. కాబట్టి అవి భూమి మీద పడకముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయంలో నిర్మించాలి అన్నాడు. నారదుని మాటలు విన్న స్కందుడు సూర్య భగవానుని ప్రార్థించి ఆ ముక్కలు కింద పడకముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసే ఏర్పాటు చేశాడు. ఆ క్షణ కాలములలో వాటికి ఆలయాలు నిర్మిస్తానన్నాడు విశ్వకర్మ. తెల్లవారింది. దేవదానవుల యుద్ధం మొదలైంది. చెండ ప్రచండంగా విజృంభించాడు తారకుడు. దేవతలు అతడి పరాక్రమాన్ని చూసి విస్తుపోయారు. భయపడి పారిపోయారు. కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో తారకుని మెడలోని శివలింగాన్ని ఛేదించాడు. అది 5 ముక్కలై 5 చోట్ల పడింది. ఆ ముక్కలు క్రింద పడే లోపనే సూర్య భగవానుడు వాటికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. విశ్వకర్మ ఆలయ ప్రాంగణాలు నిర్మించాడు. కుమారస్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. తారకాసురుడు ఆర్తనాదం చేస్తూ నేల కొరిగాడు. దివి నుండి దేవతల పూలవాన కురిపించారు. గంధర్వులు పాడారు, అప్సరసలు ఆడారు. లోకాలకు వచ్చిన ఉపద్రవం తొలగిపోయింది. తారకాసుర వధ జరిగిపోయింది. కుమారస్వామి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వర్లకు పాదాభివందనం చేసి తారకాసుర సంహారం గురించి తెలియచేశాడు. లోక కళ్యాణం జరిపించినందుకు ఆనందించి కుమారుని ఆశీర్వదించారు ఆది దంపతులు. కుమారస్వామి స్వర్గంలో విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. మహర్షిని సౌగౌరవంగా ఆహ్వానించి సత్కరించాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, స్వామి, ముల్లోకాలలోని జనులు సుఖంగా ఉన్నారా? దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరులు విజృంభించటం లేదు కదా? త్రిలోక సంచారులు, తమకు తెలియని విషయాలు ఉండవు. దయచేసి సెలవీయండి అన్నాడు. దానికి నారదుడు, కుమార, నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు, దుర్మార్గులు ఎక్కడుంటారు? లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి. అయినా ఒక్క విషయం, ఇక్కడికి కొంత దూరాన పులింద దేశం ఉన్నది.
దాన్ని బిల్లరాజు పుళిందుడు పరిపాలిస్తున్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, ధర్మపరుడు. అతడికి బిడ్డలు లేరు. ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది. ఆ నదీ తీరంలో శివుడు అని ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజున ఆయన ధ్యానంలోంచి కనులు తెరిచేసరికి 2 జింకలు గాఢానురాగంతో మైథున క్రియలో ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే మహర్షి మనసు చలించింది. రేహపతనమైంది. ఇతని వీర్యం గడ్డి మీద పడింది. ఆ గడ్డిని ఆడు జింక తిన్నది. ఆ ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బిల్లరాజు దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది. శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నాడు బిల్లరాజు పుళిందుడు. ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. ఆమె నీకు తగిన జోడు అన్నాడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమైంది. శ్రీమల్లి ఎంత అందగత్తె కాకపోతే నారదముని ఆమెను గురించి చెబుతాడు. ఆమెను చూడాలి. ఆమెను వివాహం ఆడటానికి తల్లిదండ్రులు దేవసేన ఒప్పుకుంటారా? పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. నారదుడు పులింద దేశం చేరాడు. పులిందుడు మహర్షికి స్వాగతం పలికి తన కుమార్తెను చూపి తగిన వరుణ్ణి చెప్పమన్నాడు. నారదుడు కొంచెం ఆలోచించి, బ్రహ్మదేవుడు నీ కుమార్తెకు శ్రీవల్లికి తగిన భర్త ఆది దంపతుల కుమారుడైన కుమారస్వామి అని చెప్పాడు అని వివరించాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి కూడా దేవసేనాని తనను వివాహం ఆడుతుందా, ఆది దంపతులు తనను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా ఇత్యాది ఆలోచనలతో కాలం గడుపుతోంది. ఒకరోజు అనుకోకుండా కొత్త ప్రదేశానికి వెళ్ళాడు కుమారస్వామి. అది పులిందపురం ఉద్యానవనం. ఆ సమయంలో రాజకుమారి చెలులతో కలిసి వనవిహారం చేస్తున్నది. ఆ ముగ్ధ మోహనాకారుణ్ణి చూశాడు కుమారస్వామి. ఇక భరించలేకపోయాడు. తనను తాను పరిచయం చేసుకొని వల్లిని వివాహమాడతానని చెప్పాడు. చెలికత్తెలు ఈ విషయం రాజు పులిందుడికి నివేదించారు. పులిందుడు మంత్రి సామంతులతో, పురోహితులతో, ముత్తైదువులతో విచ్చేసి కుమారస్వామిని రాజమందిరానికి తోడుకొని పోయి పార్వతీ పరమేశ్వర్లకు వర్తమానం వెళ్ళింది. వల్లి పరిణయం నిత్యమైంది. పులింద దేశమంతా కోలాహలంగా ఉంది. నగరాన్నంతటినీ అలంకరించారు. శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగవల్లులు దిద్దారు. మంగళ తోరణాలు కట్టారు. నగరమంతా సందడి. ముక్కోటి దేవతలు వచ్చారు. దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ వచ్చేసినాయి. కుమారస్వామి పాదాలు కడిగి కన్యాదానం చేశాడు. పులిందుడు దంపతులను దేవతలు దీవించారు. పాడారు. అప్సరసలు ఆడారు. శ్రీవల్లి శ్రీ శ్రీవల్లి కుమారస్వామిల వివాహం లోక కళ్యాణమైంది అంటూ కుమారస్వామి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు.